ప్రపంచవ్యాప్తంగా అఖండ 2 ప్రీమియర్ షోలు నిలిచిపోయాయి. షోలు రద్దు కావడానికి సాంకేతిక సమస్య కారణమని నిర్మాతలు చెబుతున్నారు. కొన్ని విషయాలు మన చేతిలో ఉండవంటూ ట్వీట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా అఖండ 2 ప్రీమియర్ షోలు నిలిచిపోయాయి. షోలు రద్దు కావడానికి సాంకేతిక సమస్య కారణమని నిర్మాతలు చెబుతున్నారు. కొన్ని విషయాలు మన చేతిలో ఉండవంటూ ట్వీట్ చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ ఫోన్ ఇన్లో అందిస్తారు. రైట్ కుమార్ చంద్, అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దయ్యాయని తెలుస్తున్నాయి. దానికి సంబంధించి ఉన్న అప్డేట్స్ ఏంటి? రాజ్ కుమార్, ప్రస్తుతం అయితే మాత్రం అఖండ 2 శివతాండం అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే షోస్ ప్రీమియర్ షోస్ అయితే రద్దయిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే హైకోర్టు అంటే మద్రాస్ హైకోర్టు బెంచ్ ఏదైతే ఇచ్చిందో స్టే ఆర్డర్, దానికి సంబంధించి దాని నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే మాత్రం షోలను అయితే నిలుపుదల చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే దీని వెనక అసలు జరిగిన తెర వెనక కథ ఏంటంటే, ఏదైతే యూరోస్ ఇంటర్నేషనల్ ఏదైతే నిర్మాణ సంస్థ ఉందో, నిర్మాణ సంస్థకు 28 కోట్ల రూపాయలు ఏదైతే మన 14 రీల్స్ నిర్మాణ సంస్థ అయితే ఇవ్వాల్సిన ఇదైతే ఉంది. అయితే వాళ్ళు చెల్లించని నేపథ్యంలో యూరోస్ ఇంటర్నేషనల్ గతంలోనే ఒకసారి కోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేసింది. అప్పుడు కోర్టు అయితే అభ్యంతరం తెలపలేదు. అనంతరం అయితే మాత్రం ఇప్పుడు ఇటీవల ఏదైతే ఈ సినిమా రిలీజ్ ఏదైతే ఉందో, రిలీజ్ సమయంలో మాత్రం కోర్టులో మళ్ళీ పిటిషన్ వేశారు యూరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళు. అయితే ఈ నేపథ్యంలోనే కోర్టు వీటిని పరిశీలించి దీనికి సంబంధించి అఖండ 2కి అయితే మాత్రం నిలుపుదల చేసే దిశగా అయితే మాత్రం స్టే ఇచ్చిన పరిస్థితుంది. అయితే నిన్న జరిగిన పరిణామం ఇది. నిన్న జరిగిన తర్వాత దీనిలో పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. అదేవిధంగా బాలకృష్ణ సినిమా కాబట్టి దీనికి సంబంధించి మరోసారి కోర్టుకి ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళి స్టే తెచ్చుకునే అవకాశం ఉంటుందని చెప్పి అందరూ భావించిన పరిస్థితి అయితే ఉంది. కానీ అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఇవాళ ఈ అఖండ 2 అనేది మాత్రం నిలుపుదల చేసిన పరిస్థితుంది. అయితే బాలయ్య ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా నిరాశలోనయ్యారని చెప్పాలి. ఇప్పటి వరకు కూడా అంటే ప్రస్తుతం థియేటర్ల దగ్గర బాలయ్య ఫ్యాన్స్ అయితే మాత్రం పెద్ద ఎత్తున చేరుకున్నారు పలు జిల్లాల్లో, పలు ప్రాంతాల్లో. కానీ ఏదైతే ఇప్పటివరకు అంటే 9:50కి షో పడుతుందన్న ఆశలో అయితే మాత్రం బాలయ్య ఫ్యాన్స్ ఉన్నారు. కానీ అనూహ్య పరిణామాల మధ్య ఈ షో అయితే క్యాన్సిల్ అవటం మాత్రం అభిమానులు అయితే మాత్రం నిరాశను అయితే నింపిందని చెప్పాలి. మన చేతిలో ఉండమంటూ చెప్తుంది. ఈ కోర్టుకు సంబంధించిన సమస్యపై ఆయన మాట్లాడిందా రాజ్ కుమార్? ఇప్పుడు మన చేతిలో ఉండమంటూ సాంకేతిక సమస్య వల్లే సినిమా ఆగిపోయిందంటూ మూవీ టీం ఆల్రెడీ ట్వీట్ చేసింది. అయితే ఇప్పుడు ఈ కోర్టుకు సంబంధించిన విషయంగా ఏమైనా స్పందించిందా? ఎస్ రాజ్ కుమార్, అంటే వాళ్ళు పెట్టిన ఏదైతే ట్వీట్ ఏదైతే ఉందో అది నిగూఢ అర్థాన్ని అయితే మాత్రం కలిగి ఉందని చెప్పాలి. అంటే స్ట్రైట్ గా ఈ కోర్టుకు సంబంధించిన అంశాల మీద మూవీ టీం అయితే మాట్లాడదు. ఎందుకంటే 14 రీల్స్ సంస్థ అనేది ప్రస్తుతం ఏదైతే ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి సంస్థ. ఈ నేపథ్యంలోనే మూవీ టీం అయితే మాత్రం దాని మీద మాట్లాడకుండా ఏదైతే సాంకేతిక పరిణామాల నేపథ్యంలో వీటిని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే వాటిని నిలుపుదల చేయడం జరిగింది అని చెప్పి చెప్తున్నారు. చూసుకుంటే చందు, అయితే ఇప్పుడు ప్రీమియర్ షోలు అయితే రద్దయినని చెప్తున్నారు కదా, మరి రేపటి నుంచి యథావిధిగా కొనసాగుతాయా, లేకపోతే దానికైనా అడ్డంకి పడే అవకాశం ఉందా? రాజ్ కుమార్, ఏదైతే కోర్టులో మద్రాస్ హైకోర్టు బెంచ్ ఏదైతే ఇచ్చిందో ఈ స్టే ఆర్డర్, దీన్ని నిలుపుదలకు సంబంధించి అంటే సినిమా నిలుపుదలకు సంబంధించి స్టే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దీని మీద మూవీ టీం అంటే 14 రీల్స్ కూడా మళ్ళీ కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అక్కడ దీన్ని ఈ అవరోధాన్ని అయితే తొలగించుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. లేదా యూరోస్ ఇంటర్నేషనల్ తో సయోధ్య కుదుర్చుకుని ఏదైతే సెటిల్మెంట్ చేసుకోవాల్సి ఉందో అది దానికి సంబంధించిన అమౌంట్ 28 కోట్ల రూపాయలను అయితే మాత్రం వాళ్ళకి కట్టి దాన్ని యథాస్థితిగా అంటే సినిమాను మళ్ళీ ఇచ్చేందుకు అంటే నిలుపుదల కాకుండా మళ్ళీ విడుదల చేసేందుకైతే అవకాశం అయితే ఉంటుందనే ప్రస్తుతం అయితే మాత్రం సినీ వర్గాల్లో అయితే టాక్ నడుస్తుంది. మొత్తానికి చూసుకుంటే అఖండ 2 అయితే మాత్రం మంచి హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ మధ్య అయితే మాత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే దీని మీద అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం 14 రీల్స్ సంస్థ కూడా దీన్ని అంటే ఎలా సమస్యను అధిగమించి ముందుకెళ్లాలనే వ్యూహంతో మాత్రం ముందుకు వెళ్తుందని చెప్పాలి. ఇప్పటికే మనం చూస్తే ప్రీమియర్ షోల కోసం థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ భారీగా ఖర్చులు పెట్టి ఫ్లెక్సీలు ఏర్పాట్లు చేసి సెలబ్రేషన్స్ కోసం సన్నాహాలు చేశారు. మరి దీనికి సంబంధించి వాళ్ళ ఫ్యాన్స్ ఏమంటున్నారు? ఎస్ రాజ్ కుమార్, ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా ఇక్కడ ప్రస్తుతం థియేటర్ల దగ్గర అయితే మాత్రం కోలాహలమైన వాతావరణం ఉంది. ప్రస్తుతం నేను ఆ ప్రాంతంలోనే ఉన్నాను. కానీ
ఏదైతే ఇప్పుడు ఈ వార్త ఏదైతే వచ్చిందో ఈ వార్తని విన్న అనంతరం అభిమానులు అయితే మాత్రం తీవ్ర నిరాశకు లోనయ్యారు. అయ్యో తమ హీరోని చూసుకోలేకపోతున్నాము, ఆ హీరో సంబంధించిన సినిమాని చూసుకోలేకపోతున్నామని ఇప్పటికే హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నాయి. అదేవిధంగా 1000 కోట్ల బడ్జెట్ ని క్రాస్ చేస్తుందని చెప్పి ముందుగానే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న ఫ్యాన్స్ అందరికి మాత్రం నిరుత్సాహం అని చెప్పాలి. మొత్తానికి అయితే మాత్రం దీని మీద రేపు ఎల్లుండిలో ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే ఉంది రాజ్ కుమార్. ఓకే చంద్రిక, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మనకి ఎన్ఆర్ఐలు కూడా అసలు మనకి ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో భారీగా థియేటర్ల సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నట్లు చెప్తున్నారు. వాళ్ళు ఏమైనా మనతో మాట్లాడే పరిస్థితి ఉందా? మనకి ఇప్పటికే మన వైకే టీవీ ప్రత్యేకంగా నిర్వహిస్తున్నటువంటి లైవ్ల్లో అయితే ఇప్పటికే పలువురు ఎన్ఆర్ఐలు అయితే మాట్లాడిన పరిస్థితి ఉంది రాజ్ కుమార్. ఇందాటి వరకు కూడా వాళ్ళు కూడా ఎంతో ఎక్స్పెక్టేషన్స్ ని ఈ సినిమా మీద చూపిస్తున్న పరిస్థితి. వాళ్ళ ఏదైతే 1000 కోట్ల బడ్జెట్ ని అయితే మాత్రం క్రాస్ చేస్తుంది సినిమా. ఆ రేంజ్ లో బాలయ్య పర్ఫార్మెన్స్ ఉంది, అలాగే బోయపాటి టేకింగ్ కూడా అలాగే ఉందని చెప్పి వాళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్ అయితే మాత్రం వెలిబుచ్చిన పరిస్థితి ఉంది. ఎప్పుడైతే సినిమా అంటే అక్కడ కూడా విడుదల కావాల్సి ఉంది, ఎప్పుడైతే ఈ సినిమా నిలుపుదల అని చెప్పి తెలిసిందో అప్పుడే వాళ్ళు కూడా నిరాశకు లోనయ్యారు. మొత్తానికి అయితే మాత్రం రేపు ఎల్లుండిలో వస్తే మాత్రం దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది రాజ్ కుమార్. ఓకే చంద్రు, థ్యాంక్స్ ఫర్ యువర్ అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.